నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. సో, రోజు నేను ఒక గ్రూప్ మంది పేషెంట్‌లతో వచ్చి నాకు చూపించుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ పెరిగింది. ఇప్పుడేంటంటే బయట ఆల్రెడీ నేను హెల్త్ ప్యాకేజీలు చేసుకొచ్చేసానండి. ఈ ప్యాకేజీల్లో నాకేమన్నా తేడా ఉందో మీరు చూసి చెప్పండి. లేకపోతే మా ఆఫీస్‌లో మాకు రొటీన్‌గా సంవత్సరంకోసారి హెల్త్ ప్యాకేజీలు చేయిస్తారు. దాంట్లో ఈ ప్యాకేజీలో నేను పరీక్షలను చేయించుకున్నా. దీన్ని మీరు చూసి తేడా చెప్పాలంటే నాకు సలహా ఇవ్వండి అని చాలామంది వస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ చాలామంది దాన్ని చూసి ఆ పక్కన నార్మల్, అబ్నార్మల్ చూసి అబ్నార్మాలిటీస్‌ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దాని గురించి గూగుల్‌లో చదివేసి నాకు ఈ మందులు రాయండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బేసికల్లీ. సో, ఇవాళ మనం చేయబోయే అంశం అంటే ఈ హెల్త్ ప్యాకేజీల గురించి మాట్లాడదాం. ఈ హెల్త్ ప్యాకేజీలు అనేవి హైదరాబాద్‌లో రూ. 1000 దగ్గర నుంచి 25,000 వరకు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్యాకేజీ 25,000. ఆబ్వియస్‌లీ ఇంత తేడా ఎందుకుంది అంటే కొన్నిట్లో తక్కువ టెస్ట్‌లుంటాయి. కొన్నిట్లో ఎక్కువ పరీక్షలుంటాయి. ఈ రూ. 1000 నుంచి 25,000 వరకు మధ్యలో అన్ని గ్రేడేషన్స్ ప్రతి డాక్టర్ల దగ్గర ముఖ్యంగా ఎక్కువ ల్యాబ్స్‌లో చూస్తున్నాం. వాళ్ళు డాక్టర్ దగ్గరకో, ఈ ల్యాబ్ దగ్గరకో పోయి నాకు ఫుల్ బాడీ చెకప్ చేసేయండి అంటుంటారు చాలామంది. ఫుల్ బాడీ చెకప్. ఫుల్ బాడీ చెకప్ అంటే వాడు ఇక ఉన్నది, లేనిది అంతా కల్పించి చేసేస్తాడు. కామన్‌గా 8,000 బిల్లులుంటాయి. 25,000 కొన్ని ఉన్నప్పటికీ అవేంటో చెప్తాను మీకు. 7,000 ఖర్చు పెట్టి మొత్తం అన్ని ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఫుల్ బాడీ చెకప్‌లో ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? మనకు అవసరమైన పరీక్షలు ఉన్నాయా? అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మామూలుగా ఈ 8,000 ఫుల్ బాడీ చెకప్‌ల్లో ఏం చేస్తుంటారు? రక్త పరీక్షలుంటాయి. మొత్తం అన్ని అవయవాలు కిడ్నీ, లివరు, కొలెస్ట్రాలు, తర్వాత రక్తం ఎంతుంది, థైరాయిడ్ ఇట్లాంటి పరీక్షలు ఉంటాయి. ఇవి కాకుండా కొన్నిట్లో గుండె గురించి పరీక్షలుంటాయి. ఏమిటి 2D అంటారు, ఈసీజీ అంటారు. కొన్నిట్లో టీఎంటీ ట్రెడ్‌మిల్ టెస్ట్ అంటారు. బెల్ట్ మీద నడిచే పరీక్షలు ఉంటాయి. తర్వాత కొన్ని ప్యాకేజీల్లోనే మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఊపిరితిత్తుల పరీక్షలు ఉంటాయి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అది చేస్తూ ఉంటారు. పొట్టకి స్కాన్ కొన్ని ప్యాకేజీల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే ఇవి జనరల్‌గా చూసేటటువంటివి. ఇప్పటిదాకా మనకు పర్వాలా. సో, రక్త పరీక్షలు, తర్వాత గుండెకి సంబంధించినవి, లంగ్ ఫంక్షన్ టెస్టు, పొట్టకి స్కాన్ దాకా పర్వాలా. ఇక్కడతో ఆగదది. సో, ఈ ఫుల్ బాడీ చెకప్ అంటాడు పాపం ఈ పేషెంట్‌కి తెలీదు కాబట్టి దాంట్లో కొన్ని ఏం చేస్తారు, మగవాళ్ళలో గాని, ఆడవాళ్ళలో గాని సెక్స్ హార్మోన్స్ యొక్క లెవెల్ ఎంతుంది, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ఎంతుంది, మగవాళ్ళ టెస్టోస్టెరాన్ అది ఆడవాళ్ళలో కూడా అంటే ఒక దంపుడు కొట్టుడు కాబట్టి ఆడవాళ్ళలో కూడా మగ హార్మోన్ ఎంతుంది, మగవాళ్ళలో ఆడ హార్మోన్ ఎంతుంది, ఇలా ఒక దంపుడు కొట్టుడు. ఇప్పుడు అది ఆఫ్‌కోర్స్ అది అవసరమా లేదా అని మనం చూడాలి. ఇప్పుడు ఇతను ఏమన్నా ఈ కంప్లైంట్ ఉందా? లేకపోతే ఆవిడకి జుట్టు ఎక్కువ వస్తుంది అంటోందా? ఆ కంప్లైంట్ ఉన్నా లేకపోయినా సరే ఆడవాళ్ళందరికీ ఈ సెక్స్ హార్మోన్స్ యొక్క పరీక్షలు చేసివేయటం. అంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఆడవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళకి టెస్టోస్టెరాన్ చేసేయడం అది అవసరం లేని పరీక్ష. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని హెవీ మెటల్స్ అంటాం. అంటే జింక్, మెర్క్యూరీ, లెడ్, బెరీలియం ఇట్లాంటివి, కాపర్ ఇట్లాంటివి ఖచ్చితంగా 100% ఇది అవసరం లేని పరీక్ష. ఎవరికన్నా కాపర్ టాక్సిక్ అంటే కొన్ని చాలా రేర్ కండిషన్స్‌లో మనం ఈ పరీక్ష చేయాలి. కానీ ఉన్నా లేకపోయినా అందరికి కొట్టేయడం డెఫినిట్‌గా ఇది అవసరం లేని పరీక్షలు. హెవీ మెటల్స్ పరీక్షలు చేస్తారు. ఇప్పుడు అతను ఆయుర్వేద మందులు వేసుకుంటున్నాడా అలాంటి వాళ్ళ పరీక్ష చేయండి. ఇప్పుడు ఆయుర్వేద మందు వేసుకుని లివర్ చెడిపోయింది, లేకపోతే ఆయుర్వేద మందు కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాడు అలాంటి వాళ్ళ పరీక్ష చేయండి. అంతే తప్ప ఒకదంపుడుగా ఉన్న వాళ్ళందరికీ చేసేయటం అనేది డెఫినెట్‌గా డబ్బు దుబారా చేయడమే. సో, హోమోసిస్టీన్ అని, లైపోప్రోటీన్ ఏ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ హోమోసిస్టీన్ అనేది అందరికంటే హోమోసిస్టీన్ చేసేయడం, హోమోసిస్టీన్ వల్ల కొంతమందికి మాత్రమే హోమోసిస్టీన్ పెరిగి రక్తంలో గడ్డలు కడతాయి. అదేమిటి? అది చాలా రేర్ కండిషన్. అది జెనెటిక్‌గా వస్తుంది. చాలా రేర్‌గా వస్తుంది. ఉన్నా లేకపోయినా అందరికీ హోమోసిస్టీన్ అనే పరీక్ష చేయడం. లైపోప్రోటీన్ ఏ అనేది చేయడం. లైపోప్రోటీన్ ఏ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయని చెప్పడం. లైపోప్రోటీన్ ఏ వల్ల హార్ట్ అటాక్స్ రావడం సహజమే. ఎవరికైతే స్ట్రాంగ్‌గా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయో అలాంటి వాళ్ళకి చేస్తే ఏమన్నా అర్థం ఉంది. మన హిస్టరీయే తీసుకోం. నీకు ఫుల్ బాడీ చెకప్ కావాలా? కొట్టు అందరికీ ఇది. సో, ఇది డబ్బు దుబారా చేయడమే. ఇంకొన్ని ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కామన్‌గా చూస్తూ ఉంటాం. వాళ్ళలో లివర్ పరీక్షలు చేస్తాం. ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయిందా తెలుసుకోవడానికి జీజీటీ అనేటటువంటిది ఒక రక్త పరీక్ష ఉంటుంది, లివర్ పరీక్ష.
అది కొంచెం కాస్ట్లీ పరీక్ష. ఇది చెయ్యరు, లివర్ ఫంక్షన్ పరీక్ష చేస్తారు కానీ జీజీటీ అనేది ఆ లివర్ ఫంక్షన్ పరీక్షల్లో ఉండదు. ఏమంటే అది కొంచెం కాస్ట్లీ అండి, కాబట్టి ఈ ప్యాకేజీలో పెట్టలేదు. సో మనకు కావాల్సింది డాక్టర్తో మాట్లాడి డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇట్లాంటి అవసరమైనవి మిస్ కాకుండా, అనవసరమైనవి చేసుకోకుండా మనం కాపాడుకోగలం. ఆల్కహాల్ పేషెంట్కి హిస్టరీ ఉంటుంది, లివర్ ఫంక్షన్ చేయించుకుంటాడు, జీజీటీ ఉండదు. ఎందుకు? అది కాస్ట్లీ కాబట్టి ప్యాకేజీలో పెట్టాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫుల్ బాడీ చెకప్ కొట్టే అని చెప్పకుండా మీరు డాక్టర్తో కలిసి మాట్లాడి అప్పుడు మీకు అవసరమైన చేయించుకున్నట్లయితే ఇట్లాంటివి స్లిప్స్ మనం అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు మరి ఎవరు చేయించుకోవాలండి ఈ పరీక్షలు? ఎవరికైతే షుగర్ ఉంటుందో, బీపీ ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉండడం చూస్తుంటారో, లేకపోతే ఎవరైతే 75 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఉంటారో, వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు రెగ్యులర్గా ఈ ప్యాకేజీలు చేయించుకోవటం అనేది అవసరం. సో ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? సో మీరు ఆఫీస్ పరీక్షలు అనుకోండి, ఎటు రొటీన్గా సంవత్సరానికి ఒకసారి రొటీన్గా చేయించుకోవచ్చు. కానీ నేను చెప్పిన హై రిస్క్ గ్రూప్ ఏదైతే ఉన్నారో, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, 75 వయసు దాటిన వాళ్ళు, స్ట్రాంగ్గా ఫ్యామిలీలో 2 కంటే హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు 6 నెలలకు ఒకసారి ఈ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఇది ఫస్ట్ ఇష్యూ. ఇది తర్వాత మీరు ఏమి అవసరము, ఏమి అవసరం కాదు అనేది ఈ రొటీన్ ప్యాకేజీలు చేయించుకోకుండా ఒక్కసారి డాక్టర్తో మాట్లాడి మీ పాత హిస్టరీ బట్టి ఏమి స్పెసిఫిక్గా చేయించుకోవాలి అనేది చేయించుకున్నట్లయితే ఇవి అధిక డబ్బులు కట్టి డబ్బు దుబారా చేసుకోకుండా ఆ అవసరమైన పరీక్షలు చీప్గా అవుతాయేమో కదా. సో ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి మీ యొక్క అవసరాన్ని బట్టి ఈ ప్యాకేజీలు డిజైన్ చేయించుకుంటే మీకు డబ్బు దుబారా కాకుండా, అలాగే అవసరమైన పరీక్షలు మిస్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.